విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈ పర్టికులర్గా మతం మారాలనేటువంటి అంశానికి సంబంధించి మీ నుంచి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నేనేం మతం మార్చుకోలేదండి, నేనేం కాస్ట్ చేంజ్ చేసుకోలేదు. నా అన్ని ప్రూఫ్స్, నా ప్రతి ఒక్కటి పాస్పోర్ట్, ఏ రోజు నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే కూడా నా పాస్పోర్ట్ కావాలిగా. సో దానిలో ఆయిషా అని ఉందా, సుమలత అని ఉందా అని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఒక డాన్సర్గా కూడా మీకు మీ సుమలతగానే ఉంది ఇప్పటికీ, స్టిల్ అదే ఉంది. ఆ ఓటర్ ఐడి అదే ఉంది, ఆధార్ కార్డ్ అదే, అన్నీ అవే ఉన్నాయి. మరి ఎందుకు ఈ లవ్ జిహాద్ అనేది వెలుగులోకి తీసుకొచ్చారు? లవ్ జిహాద్ అనేది విపరీతంగా సర్క్యులేట్ చేశారు ఎందుకు? అంటే మాస్టర్ ముస్లిం కదా, అందుకని. మన ఇండియాలో హిందూ ముస్లిం అందరూ ఈక్వల్ అంటారు కానీ అనరు. ఒకరు వచ్చి జై శ్రీరామ్ అనొచ్చు, ఇంకొకరు వచ్చి అల్లాహ్ అక్బర్ అనకూడదు. నేను యాజ్ ఎ ఇండియన్గా మాట్లాడుతున్నా. ఒకరు వచ్చి జై శ్రీరామ్ అనొచ్చు, ఇంకొకరు వచ్చి అల్లాహ్ అక్బర్ అనకూడదు, అంటే వాడు నేరస్తుడు. ఇలా అయిపోయింది మన ఇండియాలో. ఇప్పుడు నేను అడుగుతానండి, ఇప్పుడు దారిలో వెళ్తూ జై శ్రీరామ్ అని అంటే అతను అబ్బో భక్తుడు అని అనుకుంటాం. అదే ముస్లిము అలా దారిలో వెళ్తూ అల్లాహ్ అక్బర్ అన్నాడంటే వాడు టెర్రరిస్ట్, వాడు లవ్ జిహాద్. ఇది ఫిక్స్ అయిపోతారు. నేను వైఫ్గా నేను ఇన్నేళ్ళు ఉన్నానుగా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నన్ను ఎప్పుడు మాస్టర్ నువ్వు మతం మార్చుకో, నువ్వు ఇలా చేయి అలా చేయని నాకు ఎప్పుడు చెప్పలేదే. ఎవరైనా తన ఇష్టంగా ఉంటేనే ఉంటారండి. ఇప్పుడు నేను బుర్కా వేసుకుంటా, నేను వేసుకోనని చెప్పి నేను వేసుకుంటా, నా అత్తగారి కోసం నేను వేసుకుంటా, అది నా ఇష్టంగా నేను వేసుకుంటా. ఒకవేళ ఆ అమ్మాయి వస్తానని అంటే అది ఆ అమ్మాయి ఇష్టంగా వస్తుంది తప్ప మాస్టర్ కన్వర్ట్ చేస్తే ఎలా వస్తారు? 16 ఏళ్ళప్పుడు నువ్వు చెప్పావనంటే సరే, నీకు ఊహ తెలియదు అనుకోవచ్చు. 25 years అప్పుడు నువ్వు ఇస్లాం కన్వర్ట్ అవ్వు అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పదా? తను మాస్టర్ కోసం నేను వస్తాను, నేనే చేస్తాను, నేను మీకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని తను యాక్టింగ్ చేసింది. అదంతా ఇప్పుడు ఏంటంటే తనకి ఉన్న ప్రెజర్ వల్ల చాలామంది చెప్పుడు మాటలు విని నువ్వు ఇలా చెప్పు, ఎందుకంటే ఇక్కడ ముస్లిం కదా తను, ఈజీగా తనకు అది అప్లికబుల్ అయిపోతుందని చెప్పి వాంటెడ్లీ తను చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో పుష్ప సినిమాకి సంబంధించి కూడా కొరియోగ్రఫీ అమ్మాయి చేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో సుకుమార్ దృష్టికి వెళ్ళిందని చెప్తున్నారు. సుకుమార్ దీనిపైన ఏమన్నా మాస్టర్ని కానీ అమ్మాయిని కానీ పిలిపించి మాట్లాడడం జరిగిందా? మాట్లాడారు. ఆ అమ్మాయిని పిలిపించి కాదు, నేను జానీ మాస్టర్ వెళ్ళి మాట్లాడాము. మాస్టర్తో చెప్పాం, సార్ ఇలా అమ్మాయి ఇలా వచ్చింది, ఇలా చేసింది, చాలా ఇష్యూస్ జరిగాయని అంటే ఓకే అన్నీ మర్చిపోండి, మీ లైఫ్ మీది, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిది అని చెప్పి ఆ అమ్మాయికి పుష్ప 2లో ఆల్రెడీ ఆ అమ్మాయికి దానిలో చేస్తుంది, తనకి మళ్ళీ అడిషనల్గా ఇంకొక సాంగ్ ఇచ్చి తనకంటూ ఒక కెరియర్ని డిజైన్ చేశారు. ఎవరి వల్ల? అది జానీ మాస్టర్ వల్లనే. జానీ మాస్టర్ అనే అతని కింద ఆ అమ్మాయి పని చేయకపోయి ఉంటే ఈరోజు సుకుమార్ తెలీదు, ఇంకొక ఎవరు తెలీదు అమ్మాయికి. దానికి సపోర్ట్ ఇచ్చిందే జానీ మాస్టర్. ఎన్ని పెద్ద పెద్ద సాంగ్స్కి అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసింది తెలుసా. మరి ఆ అమ్మాయి వెళ్ళిపోతే వేరే అమ్మాయి, ఈరోజు వేరే అమ్మాయి వచ్చి పని